మేడం మేము ఎందుకు రిటర్న్ ఒప్పుకోము, ఎందుకు ఎక్స్చేంజ్ ఒప్పుకోము అంటే కొంతమంది కస్టమర్స్ వాళ్ళండి. మాకు జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల మాత్రమే మేము ఈ రిటర్న్లకి ఒప్పుకోం అనమాట. ఒప్పుకుంటాం ఎప్పుడు పార్సల్ ఓపెనింగ్ వీడియోలో మీరు శారీ మొత్తం ఓపెన్ చేసుకుని మీరు కంప్లీట్ గా చూసుకోవాలి. ఇప్పుడు శారీని ఎలాగో 5 minutes ఓపెన్ చేసి అంతా చూసుకుంటారు కదా, సో అదే వీడియో తీసి పంపించాలన్నమాట. ఎందుకు మేడం వీడియో పంపించడం అంటే, ఈ శారీని ఒక కస్టమర్ బుక్ చేసుకున్నారు, దీనికి ఏ డ్యామేజ్ లేదు, ఆవిడ చెప్పిన రీజన్ కూడా చూపిస్తా మీకు. ఆవిడ డ్యామేజ్ అని చెప్పలేదు, ఆవిడ చెప్పిన రీజన్ ఏది డ్యామేజ్ అన్నది నేను చెప్తాను. మీరు శారీ ఫ్రంట్ సైడ్ డ్యామేజ్ అంటున్నారు అనుకుంటున్నారేమో, ఫ్రంట్ సైడ్ కాదంట. ఆవిడ మెసేజెస్ నేను అన్ని ఫార్వర్డ్ చేస్తాను మీకు ఎవరికైనా ప్రూఫ్ కావాలి అంటే. ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పి ఎప్పుడు రిటర్న్ చేయకండి. 90% మేము ఒప్పుకోము రిటర్న్లకి, ఎందుకంటే ఇలాగ జరుగుతాయని మాకు తెలుసు. భూతద్దంలో పెట్టి వెతికినా కూడా దొరకని రీజన్స్ చెప్పేసి ఇది డ్యామేజ్ తీసుకొచ్చుకోండి అంటే ఆ టైంలో కాల్స్ మీద కాల్స్ చేసేసి మేము ఏదైనా బిజీగా ఉన్నా, మేము ఏదైనా వర్క్ లో ఉన్నా, సో అలాంటి టైంలో కాల్స్ మీద కాల్స్, మెసేజెస్ మీద మెసేజెస్ పెట్టేస్తుంటే ఏదో పెద్ద డ్యామేజ్ వచ్చేసింది, పెద్ద ఇష్యూ జరిగిపోయిందేమో అని చెప్పేసి మేము యాక్సెప్ట్ చేసి రిటర్న్ చేసామన్నాం. కానీ మాకు ఆవిడ చూపించిన వీడియోలోనే అర్థమైంది అది ప్రాబ్లం కాదని. కానీ మేము సర్లే వచ్చాక వీడియో తీస్తాం కదా అప్పుడు చూద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. శారీ బ్యాక్ సైడ్ ఉంది చూడండి, ఇది బ్యాక్, ఫ్రంట్ కాదు. ప్యాక్ చేసినప్పుడు శారీ తయారవుతుంది కదండి, మేకింగ్ దేంతో తయారవుతుంది మేడం? శారీ దారాలతోటే కదా తయారవుతుంది. ఈ బ్యాక్ సైడ్ ఇలాంటి దారం వచ్చిందటండి, ఇలాగా 3-4 దారాలు వచ్చాయంట. మేము ఇది వెతికి వేసారిపోయాం ఇది కనుక్కోవడానికి. ఆవిడ చెప్పిన దారాలు ఇదే రీజన్ చెప్పారు, ఎక్కడ కన్నం గాని, ఎక్కడ చిరిగిపోవడం గాని, ఎక్కడ ఏ ప్రాబ్లం కాదు. ఈ దారాలు వచ్చాయి డ్యామేజ్. ఆఫర్ లో ఇది 600-700 చీర ఆఫర్ లో 400 పెట్టాము. కాస్ట్ సేల్ అనమాట. సో అలాగా 2-3 చోట్ల ఎక్కడో దారం వచ్చింది. మరి చీరకి బ్యాక్ సైడ్, ఫ్రంట్ కూడా కాదండి, మరి బ్యాక్ సైడ్ దారం ఉండకుండా ఎలా ఉంటుంది చెప్పండి? సో ఇలాంటి రీజన్స్ చెప్పి దయచేసి పార్సల్ రిటర్న్ చేయొద్దు. ఇలా చేస్తారనే మేము ఒప్పుకోమన్నమాట. సో ఖచ్చితంగా మీరు రిటర్న్ చేయాలి అంటే ప్రాపర్ రీజన్ ఉండాలండి. అది కంటికి కనిపించే డ్యామేజ్, కన్నం చిరుగుపోవడం గానీ, లేదంటే కలర్ కంప్లీట్ గా ఇది గ్రే కలర్, గ్రే బదులు మీకు రెడ్ వచ్చింది అనుకోండి, సో అలాంటి వాటిని ఎక్స్చేంజ్ చేస్తాం. అది కూడా పార్సల్ ఓపెనింగ్ వీడియో ఉంటేనే. ఆల్రెడీ శారీ రిటర్న్ తీసేసుకున్నాం, అమౌంట్ రిఫండ్ ఇచ్చేసాము. కానీ ఇది మాకు ఒక ఎక్స్పీరియన్స్ అనమాట, వరస్ట్ ఎక్స్పీరియన్స్. సో అందుకని మీతోటి షేర్ చేసుకుంటున్నాం. ఈవిడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చీర తెచ్చేసుకుని అమౌంట్ వెనక్కి వేసేసి ఆ నెంబర్ ని మేము బ్లాక్ చేసేసి ఇంకెప్పుడు ఆవిడ దగ్గర ఆర్డర్స్ తీసుకోకూడదని ఫిక్స్ అయ్యి నేను ఈ వీడియో ఇప్పుడు తీస్తున్నాం అనమాట. ప్రాబ్లం అర్థమైందని అనుకుంటున్నాను.